మధ్యలో 29వ తేదీ తట్టియన్నారం బండ్లగూడ మారుతినగర్ నాగోల్లో ఉన్నటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కమిటీ వారి చేత నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ దేవాలయం యొక్క ప్రతిష్ఠా కుంభాభిషేక మహోత్సవాల్లో పాల్గొని అక్కడ భక్తులను అనుగ్రహించబోతూ ఉన్నారు. 29వ తేదీ రోజున పుప్పాలగూడ మణికొండలోని శ్రీ శారదా చంద్రమౌళీశ్వర వెంకటేశ్వర స్వామి దేవస్థానం, దాన్ని గోల్డెన్ టెంపుల్ అంటాము, ఆ ఆలయాన్ని సందర్శించి అక్కడి భక్తులను అనుగ్రహిస్తారు. తర్వాత 30వ తేదీ నాగోలు మారుతినగర్ తట్టియన్నారంలోని పంచాయతన సహిత శ్రీ సీతారామాంజనేయ దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో గురుదేవులు పాల్గొంటారు. అక్కడి నుంచి గురువుగారు 30వ తేదీ సాయంత్రం మోతీనగర్లోని శంకరమఠం వెళ్ళి అక్కడ 1వ తేదీ దాకా కార్యక్రమాల్లో ఉంటారు. అక్కడే ఉంటారు, అక్కడ దర్శనం ఇస్తారు. అదేవిధంగా 1వ తేదీ సాయంత్రం కోటి దీపోత్సవం ప్రారంభం తర్వాత నేరుగా రాత్రి సైనిక్పురి శంకరమఠానికి గురుదేవులు విచ్చేస్తారు. సైనిక్పురి శంకరమఠంలో సాయంత్రం అదే రోజు శోభయాత్ర, తర్వాత శారదా చంద్రమౌళీశ్వర పూజ, మరుసటి రోజు భక్తులకు దర్శనం ఇస్తారు. 3వ తేదీ ఉదయం అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రతిష్ఠ కుంభాభిషేకం, ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. 4వ తేదీ జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు తమ ధర్మ విజయయాత్రలో భాగంగా తెలంగాణ పర్యటన ముగించుకొని నేరుగా ఖాట్మండుకు ఇక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నారు.